ఈరోజు 5 రకాల ముడికుట్లని ఈ పువ్వు కుడుతూ చూపిస్తానండి. అయితే అంతకన్నా ముందు మీకు నా ఛానల్కి స్వాగతం అండి. ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ చూపిస్తాను. రన్నింగ్ స్టిచ్ నేర్చుకున్నాము, అలాగే బ్యాక్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, చైన్ స్టిచ్, అలాగే బటన్ హోల్ స్టిచ్. ఇది డే 1 నేర్పించాను. అవన్నీ చూడకపోతే ఇంతవరకు చూడండి. అలాగే ఫెదర్ స్టిచ్ అండి, అలాగే హర్రింగ్ బోన్ స్టిచ్, నెక్స్ట్ కాంతా స్టిచ్, నెక్స్ట్ లాంగ్ జంప్ స్టిచ్ అండ్ సాటిన్ స్టిచ్. అది క్లాస్ 2లోని డే 2 ఇవి నేర్పించాను అన్నమాట. డే 3కి వచ్చేసినట్టయితే ఇలాగా కౌచింగ్ స్టిచ్ అండి, అలాగే లేజీ డేజీ, అలాగే ఫ్లై స్టిచ్, షాడో స్టిచ్, కాశ్మీరీ స్టిచ్. ఈ 5 స్టిచ్లు డే 3లో నేర్పించాను. డే 4కి వచ్చేసరికి ఫిష్ బోన్ స్టిచ్లు 5 రకాలు నేర్పించాను అన్నమాట. 5 రకాలుగా ఉంటాయి. ఈరోజు మనము ఈ పువ్వుకి ముడికుట్లు 5 రకాలు నేర్చుకుందరు. కానీ దానికోసం ఇచ్చు దారాలు, అలాగే సూదిలోకి దారం ఎక్కించిన తర్వాత ఒక దారం వదిలేసి చివరి దారంలో ముడి వేసేయండి. ఇచ్చు దారం 6 పోగులు ఉంటుంది. 6 పోగులు కూడా ఎక్కిచ్చేసేయండి. ఇప్పుడు మనం కుడుతుంది మెయిన్ ముడి కుట్టండి. దానికోసం కింద నుంచి దారం తీసుకొచ్చాక కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి పైకి తీసుకొస్తాం కదా, వీడియోలో చూపించినట్టుగా. మళ్ళీ మనం ఎడం వైపు దారం కూడా గమనించాలండి. అది అటువైపుకి ఉంచుతున్నామా, లెఫ్ట్ సైడ్ ఉంచుతున్నామా, దాని పైనుంచి తీసుకొస్తున్నామా అన్నది చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడే మనకి స్టిచ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇది గట్టిగా లాగేయకూడదండి. గట్టిగా లాగేస్తే మాత్రం ముడి కరెక్ట్గా ఉండదు. ఒకసారి కుట్టిన తర్వాత మరి ఇంకా అది లూజ్గా ఉన్నా చెదిరిపోదనమాట. కుట్టి వరకు కూడా పూర్తిగా కుట్లన్నీ కుట్టి వరకు కూడా గట్టిగా లాగేయకూడదు. ఇది చాలా బాగుంటుందండి. చాలా డిజైన్స్కి స్టిచ్ చాలా యూజ్ అవుతుంది. జాగ్రత్తగా గమనించారంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది మెయిన్ ముడికుట్టు అనమాట. దీని తర్వాత ఎక్కువ అంటే ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎక్కువగా నేర్చుకుంటారు, ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదైతే అంచులంబడి కుట్టుకుంటూ ఇలా చూసారు ఎంత క్యూట్గా అనిపిస్తుందో. కుట్టుకుంటూ వెళ్ళడానికి ఎంత బాగుంటుంది ఇలా అంచులుగా. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వలన నా వీడియోలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే ఓకే ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఓకే ఇంకా బాగా చేయాలి, అందరికీ నచ్చాలి అని ఇంకా ఎక్కువ నేను మీకు చూపించడానికి చాలా బాగుంటుంది. సరేనా? నేను అలాగే క్లాస్కి 5 స్టిచ్చెస్ చొప్పున నేర్పిస్తున్నాను. అలాగే షార్ట్స్లోని ఒక్కొక్క స్టిచ్ నేర్పిస్తున్నాను. ఒకవేళ ఈ టైం కూడా మీరు స్పెండ్ చేయలేరు అనుకున్నప్పుడు షార్ట్స్లోని ఒక్కొక్క స్టిచ్ చెప్తున్నాను కదా, రోజుకొకటి చొప్పున 1 నిమిషం స్పెండ్ చేస్తే చాలు మీరు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. నేను ఇది నెమ్మదిగా మీకు చూపిస్తున్నాను, మీకు బాగా అర్థం అవ్వాలని. మీరు స్కిప్ చేయకుండా చూడండి. లేదు మీకు ఆల్రెడీ కుట్టు వచ్చి ఉంటే ఫార్వర్డ్ చేసుకుంటూ అయినా చూసుకోవచ్చు, మిగతా కుట్లైనా నేర్చుకోవచ్చు. కానీ గమనించడం వలన కూడా మీకు కాస్త ఒక ఐడియా వస్తుంది కదా. అంతేనండి, మెయిన్ ముడికుట్టు అయ్యింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అండి. దానికోసం సూదిని పైకి తీసుకొచ్చిన తర్వాత ఇలా 3 సార్లు చుట్టేసి అక్కడ ఎక్కడి నుంచి పైకి తీసుకొచ్చామో అక్కడ, లేదంటే కొంచెం పక్కకి తీసి కిందకి దించి ఎడం చేత్త పట్టు ఉంచాలండి దారము, లేదంటే అది చిక్కుముళ్ళలాగా వచ్చేస్తుంది. పట్టి ఉంచి అప్పుడు కిందకి లాగామంటే కరెక్ట్గా మనకి నాటు బాగా పడుతుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ స్టిచ్ని ఎక్కువగా ఇలాగే ఫ్లవర్ మధ్యలోని ఇలాగా చక్కగా బాగా కనిపించేలాగా కుడతారు. కొంచెం డామినేటింగ్గా కనపడాలి కదా, లోపల అన్నది ఎత్తుగా కనిపించాలి కదా. ఈ ర్యాకులు పెద్దవైనప్పుడు లోపల స్టిచ్ అన్నది ఎత్తుగా కనిపిస్తే బాగుంటుంది కాబట్టి మెయిన్ ఇక్కడ యూస్ చేస్తారనమాట.
నెక్స్ట్ ఇది కొలోరియల్ స్టిచ్ అండి. దానికోసం కింద నుంచి దారం తీసాక ఇలాగ దాని మీద ఇలా పరిచినట్టు వేయండి. నేను సూదిని పరిచినట్టు వేసిన దాని కింద నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎడం పక్క పట్టుకున్న సూది పైనుంచి వేసి తీసుకొచ్చి అప్పుడు కిందకి దించాను అనమాట. జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. చూడండి, కుట్టు కూడా ఆ ముడి కుట్టుకి ఈ ముడి కుట్టుకి చాలా తేడా ఉంటుంది. అదిగోండి కింద నుంచి తీసుకొచ్చానా, మళ్ళీ ఇది పైకి వేసానా, ఎడం చేతి వైపు ఉన్నది అంతే. అది అలాగే దించానా, ఎడం చేతి వైపుని దీని నుంచి లాగాలండి. కొంచెం లాగి పట్టించకపోతే మనకి కరెక్ట్గా ఉండదు. అదిగోండి ఆ విధంగా వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఇంకా స్లోగా చూపిస్తున్నా చూడండి. ఇలా దారం తీసిన తర్వాత అలా వేయండి. వేసిన తర్వాత దానిపై కింద నుంచి తీసుకొచ్చి ఇది ఎడం వైపు ఉన్నది దానిపై నుంచి వేసి కిందకి దించేయడమేనండి. అంతే, చాలా సింపుల్. ఇలా తీసాం అంతే. కిందకి దించేసేయడం, కొంచెం లాగి పట్టించడం, ఎడం వైపు దారము దించేయడమే కిందకి. అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా. ఇప్పుడు లవంగముడి అండి. లవంగముడి కోసం అని చెప్పేసి సేమ్ అలాగే సూదులకు దారం తీసుకున్నాక మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ లాగే వేస్తాము, కానీ కాస్త ముందుకు తీసుకెళ్ళి దించుతాం అన్నమాట. క్లవ్ నాట్ స్టిచ్ అన్నమాట ఇది. క్లవ్ అంటే లవంగం ఆకారంలో ఉండడం వలన దీనికి క్లవ్ నాట్ స్టిచ్ అనే పేరు వచ్చిందనమాట. చాలా వాటికి స్టిచ్ చాలా యూజ్ అవుతుందండి. ఇలాగా మనము చూసారా, కొమ్మల్లా ఉండి చిన్న చిన్న గీతలు గీస్తాం, అలాంటి స్టిచ్చెస్ కూడా ఈ స్టిచ్ చాలా యూజ్ అవుతుంది. ఇంకా నాట్ స్టిచ్చెస్లో చాలా ఉన్నాయండి. నేనైతే 16 రకాల నాట్ స్టిచ్చెస్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను. నాట్ స్టిచ్చెస్ ఫ్యామిలీ వీడియో అనమాట. ఫ్యామిలీ వీడియోస్ అని చెప్పేసి ప్లేలిస్టులు ఉన్నాయండి. అందులోని చైన్ స్టిచ్ ఫ్యామిలీ, నాట్ స్టిచ్ ఫ్యామిలీ, అలాగే బటన్ హోల్ స్టిచ్ ఫ్యామిలీ అని చెప్పేసి అవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో పొందుపరిచాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు చూడండి. ప్లేలిస్ట్లోని ఫ్యామిలీస్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు అవన్నీ చూడొచ్చు. అంతేనండి, క్లవ్ నాట్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు రింగ్ నాట్ స్టిచ్ అండి. రింగ్ నాట్ స్టిచ్ కోసం చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనము సూదిని ఇలాగా తీసి చూడండి, ఇంకొకసారి ఇలా సూదిని పైకి తీసిన తర్వాత దారం కింద నుంచి 3 సార్లు తిప్పాం. మొదటిసారి తిప్పిన దారం ఉంది కదా, దాన్ని పట్టి ఉంచుతాం. రింగులాగా పట్టి ఉంచేసి అప్పుడు మనం కిందకి దించుతాం. అసలు మామూలుగా ఒక్కసారి తిప్పితే చాలు ముడి పడుతుంది, కానీ చాలామందికి అది అలా కుదరటం లేదనమాట. నేను ఆఫ్లైన్లో నేర్పించినప్పుడు వాళ్ళకి ఏంటంటే కిందకి దారం లాగేసరికి ఆ ముడి కూడా కిందకి దిగిపోయి ఆ రింగు పడట్లేదు. అందుకని చెప్పేసి ఇలాగ పెట్టారనుకోండి, ఖచ్చితంగా రింగు పడాల్సిందే. మీరు ఎంత గట్టిగా కిందకి లాగినా ఆ రింగు ఊడిపోదన్నమాట. అందువలన ఖచ్చితంగా ఇలా అయితే మీకు చాలా సులువు అయిపోతుందని నేను ఇలా చెప్తున్నాను. అలాగే రింగు మనకి ఎంత సైజు కావాలనుకుంటున్నామో ముందే అది అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి రింగు కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే నాటు పడిపోతుందో ఆ రింగు మనము పెద్దది చేయాలన్నా చేయలేము, చిన్నది చేయాలన్నా చేయలేము. అందుకని ముందే చూసుకోవాలన్నమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండాను, సరేనా. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు మీరు చూడొచ్చు. కొత్త స్టిచ్చెస్ నేర్చుకోవచ్చండి. నేను చక్కగా అన్ని రకాల స్టిచ్చెస్ కూడా నేర్పిస్తాను. కొత్త స్టిచ్చెస్ అన్నీ కూడా మీరు నా ఛానల్లో చూడగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. మీకు సులువుగా అర్థమయ్యేలా నేర్పించే బాధ్యత అయితే నాది. అలాగే ఇలాంటి ఉపయోగపడే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి.